హాయ్ అండి. అందరికీ నమస్కారం. లైఫ్ స్టైల్ ఇష్యూస్ ప్రతి వారం చెప్పుకుంటున్నాం కదా! ప్రతి వారం షార్ట్ వీడియోస్ రూపంలో నేను వారానికి కనీసం ఒక 10, 20 పైన ఇచ్చేస్తున్నాను. కానీ షార్ట్ వీడియోలో ఫుల్ సమాచారం ఇవ్వలేం గదండీ! అంటే అప్పటికప్పుడు ఆ కొద్దిగా ఇవ్వగలుగుతాం. అన్ని, అన్ని వీడియోలు ఒకే చోట ఇచ్చేయండి. అంటే ఒకే వీడియోలో ఇచ్చేయండి. ప్లస్ కాస్త ఇంకాస్త వివరంగా ఇవ్వండి. మాకు పనికొచ్చేలాగా అంటే మేము ఫాలో అయ్యేలాగా, మా జీవితాలకు కూడా కాస్తో కూస్తో ఉపయోగపడేలాగా ఇవ్వండి అని చెప్పి చాలామంది మిత్రులు అడిగారు. నేను కూడా కరెక్ట్ అనిపించింది. అందుకే అన్నీ కూడా ప్రతి ఆదివారం ఒక వీడియో లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఇస్తున్నాను. రెండో వీడియో ఉద్యోగాలండి. ఉద్యోగాలు, కెరీర్ సంబంధించి స్కాలర్‌షిప్‌లు, ఏ కోర్సులు చదవాలి, ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అవి ఇచ్చుకుంటున్నాం. ప్యారలల్‌గా జీవితం అందరిది పాడైపోవడానికి, అందరం బాధల్లో ఉండటానికి అనారోగ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మానసిక ఆరోగ్యం కావచ్చు. వీటన్నిటికీ కారణం కేవలం లైఫ్ స్టైల్ చాలా చిన్న చిన్న మార్పులండి. చాలా చిన్న మార్పులు. కానీ మనం చేసుకోవట్లేదు. వాటికి సిద్ధపడట్లేదు. దానివల్ల బాధలు పడుతున్నాం అనిపించి నేను గమనించినవి నాకు నచ్చిన పద్ధతులు అంటే మీకు అందరికీ అర్థమయ్యేలా, ఇంకాస్త తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలని తాపత్రయపడుతున్నాను కదండీ! అవే అవే అన్నీ కలిపి ఇక్కడ ఇస్తున్నాను. ఇక నిన్నటి నుంచి అంటే ఈ రోజు నుంచి చేసిన వీడియోస్ బ్యాక్‌కెళదాం. ఒక వారం బ్యాక్‌కెళదాం. అంటే రీసెంట్‌గా నేను చేసింది భయం. భయం. అంతా భయమే గదండీ! ఈ భయం ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా పోగొట్టుకోవాలి? భయం వల్ల వస్తున్న కాంప్లికేషన్స్ ఏంటి? అంటే ప్రతి వాళ్ళకి భయం ఉంటుందండి. ముఖ్యంగా ఈ భయం ఎక్కడి నుంచి వస్తుందంటే, భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయమండి. అంటే ఇప్పుడున్న వాళ్ళు రేపటి రోజు ఉంటారో లేరో, ఈరోజు ఉద్యోగం ఉంది రేపు ఉంటుందో లేదో, ఈరోజు ఈ కంఫర్ట్స్ ఉన్నాయి రేపు ఉంటుందో లేదో, ఈరోజు ఇదిగో ఈ సంపాదన ఉంది రేపు ఉంటుందో లేదో, ఈరోజు ఈ ఆరోగ్యం ఉంది రేపు ఉంటుందో లేదో. ఇదే కదండీ భయం ఎంతసేపు. అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి జరిగినవి. వాటిని ఊహించుకుంటాం. వాటిని భవిష్యత్తుకు ముడిపెట్టేయడం వల్ల భయపడుతూ ఉంటాం. మరి ఏం చెయ్యాలి అంటే భయానికి ఎదురుగా నిలబడాలా? ఉపయోగం లేదు. భయాన్ని తరిమేయాలా? మన వల్ల కాదు. ఫేమస్ తత్వవేత్తలు ఏమంటారంటే, వర్తమానంలో ఉండు. ఈరోజు, ఈ రోజు గురించి ఆలోచించు. అసలు ఆ భయానికి కారణం ఏంటి? అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతుంది కదండీ మన భయం. జనరల్‌గా ఈ భయాలన్నీ మళ్ళీ మనలో నెగటివిటీని ఎలా పెంచుతాయో తెలుసా అండి? ఈ భయం పోగొట్టుకోవడం కోసం ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కొంతమంది దేవుడిని నమ్ముతారు. ఇంక పనవ్వటం లేదు అని చెప్పి ఆ దేవుడిని కూడా మార్చేసేవాళ్ళున్నారు. కొంతమంది కొన్ని మనుషుల్ని నమ్ముతారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు అనిపిస్తుందేమో మనుషుల్ని కూడా మార్చేస్తారు. ఈ రకంగా ఉంటుంది ఈ భయం వల్లొస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ అండి. అనవసర భయాలేమీ పెట్టుకోక్కర్లేదు. వర్తమానంలో ఉండి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మన భయానికి కారణం ఏంటి? ఈరోజు మన చుట్టూ ఉన్న మనుషులు మనతో ఎలా ఉన్నారనేది చూసుకుంటే అసలు ఈ భయం అనేదే ఉండే అవకాశం లేదని జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఫేమస్ తత్వవేత్తలంతా కూడా అదే చెప్తూ ఉంటారండి. ఇదొకటి. ఇక రెండోది లైఫ్ స్టైల్ ఇష్యూకి కాస్త దగ్గరగా ఉంటుంది. సర్టిఫికేట్‌లండి. బర్త్ సర్టిఫికేట్ గాని, డెత్ సర్టిఫికేట్ గాని ఈ మధ్య మీరు చూసుంటారు. విజయనగరంలో ఒక మానసిక వికలాంగురాలు రామలక్ష్మి ఆవిడ పేరు. తల్లి పేరు సన్యాసమ్మ. 10, 15 ఏళ్ల నుంచి తిరుగుతానే ఉందండి ఆ పిల్లని ఎత్తుకొని. అంత పెద్ద పిల్లని మానసిక వికలాంగురాలు. ఏమీ తెలీదు. నేను చూపించాను. ఆ పిల్ల ఇదేంటి నవ్వుతుందేంటి తల్లి చనిపోతే అని మీకు డౌట్ రావచ్చు. మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు దేనికి నవ్వాలో, ఏడవాలో కూడా తెలీదు కదండీ! తల్లి చనిపోయింది, ఒంటరైపోయింది. ఇప్పుడొచ్చింది ఆవిడకి బర్త్ సర్టిఫికేట్. ఏది? స్వయంగా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుంటే. మరి ఆ సర్టిఫికేట్ ఉంటేనే కదండీ పెన్షన్ దగ్గర నుంచి ఏదైనా గానీ వచ్చేది. మరి ఆ బర్త్ సర్టిఫికేట్ గానీ, ఇంకా డెత్ సర్టిఫికేట్ గానీ, ఫ్యామిలీ పెన్షన్ గానీ, ప్రభుత్వంతో ఒక సర్టిఫికేట్ మనం పొందాలి అంటే ఏం చేయాలనేది అందులో ఇచ్చాను. ఇక్కడ కూడా చెప్పేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి. మీ సేవ దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా! ముందు అక్కడ అప్లై చేసేసుకోండి. మీ అథారిటీ అండి అది. సర్టిఫికేట్ పొందటం అనేది మీ హక్కు. ఇక్కడ ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మీ హక్కు అంటాడు చూడండి చిరంజీవి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటారండి. ఎక్కడ కూడా సర్వీస్ లోపం ఉండకూడదు అంటారు ముఖ్యమంత్రి గారు. మరి మీరు చేయాల్సిందేంటి అంటే ముందు మీ సేవ లేకపోతే గ్రామ వార్డు సచివాలయం అప్రోచ్ అయిపోండి. అక్కడ పని అవ్వటం లేదు అని మీకు అనిపించిన వెంటనే నేను చెప్తున్నాను, జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం అక్కడ చక్కగా కూర్చొని ఉంటారు. జిల్లా స్థాయి అధికారులు అందరూ ఉంటారు. మీకు అర్జీ రాసి పెట్టే వాళ్ళతో సహా ఉంటారు. కాస్త శ్రమ అనుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి అర్జీ ఇచ్చేస్తే పనైపోతుందండి. ఖచ్చితంగా చేసి పెడతారు. ఇక్కడ కూడా అదే అయ్యింది. సరే అంత దూరం వెళ్ళలేను అనుకునే వాళ్ళకి ఇంకొక మార్గం కూడా చెప్తాను నేను. మండల స్థాయిలోని తహసీల్దార్ ఆఫీసు, ఎంపీడీఓ, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసమని ప్రతి సోమవారం జరుగుద్ది. అక్కడ విజిట్ చేయండి.
అక్కడికి వెళ్ళి అర్జీ ఇవ్వండి. రసీదు ఇస్తారు. ఇది మర్చిపోవద్దు. వెంటనే మీ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఒక నంబర్ ఉంటుంది యూనిక్ ఐడీ. ఆ నంబర్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్‌సైట్‌లో అంటే గూగుల్‌లోకి వెళ్ళి పీజీఆర్ఎస్ అని గాని, మీకోసం ఆంధ్రప్రదేశ్ అని కొట్టినా వస్తుంది. ఆ నంబర్ కొడితే మీ అర్జీ ఎక్కడుంది? ఏ ఆఫీసర్ దగ్గర ఉంది? ఎందుకు పెండింగ్ ఉంది? ఎన్నాళ్ళ నుంచి ఉంది అనేది ఉంటుంది. ఒకవేళ మీకు సర్వీస్ డెలివరీ అవ్వకపోతే, మీ పని అవ్వకపోతే దాన్ని దాన్ని మీరు మళ్ళీ తిప్పి వెనక్కి పంపే అవకాశం ఉందండి. దాన్ని రీఓపెన్ అంటాం. సో, ఇది కూడా వాడుకోండి. సరే అంత దూరం వెళ్ళలేమండి అనుకునేవాళ్ళు పోర్టల్‌లోకి వెళ్ళి కూడా డైరెక్ట్‌గా అర్జీ పెట్టేసుకోండి. ఇదే మీకోసం, ఇదే పీజీఆర్ఎస్ ఏపీ అని కొడతండి. గూగుల్‌లో కొడితే వస్తుంది. అయినా కానీ సరే ఆ నాలెడ్జ్ కూడా లేదండి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. 1100 1100 1100కు ఫోన్ చేసి మీ సమస్య చెప్పేయండి. క్లియర్‌గా చెప్పేయండి. ఇదిగో ఇది నా సమస్య. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను. కాస్త పరిష్కరించండి. ఎన్నాళ్ళ నుంచి అని చెప్పండి. సర్టిఫికేట్ మీ ఇంటికి అందుద్దండి. అందులో డౌటే లేదు మీకు. గుర్తుంచుకోండి. అందలేదు అనుకున్న వాళ్ళు ఇదిగో కామెంట్‌లో చెప్పండి. మీరు చెప్పారు గానీ అవ్వలేదు. అంటే ఇప్పటికీ నాకు తెలిసి ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది. అడగకుండానే అన్ని సర్టిఫికేట్లు అందించేయాలని ఒక డ్రైవ్‌లు కూడా పెడుతున్నారు. ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్, ఇన్‌కమ్ ఇలాంటివి ఇద్దామని చెప్పి. స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందు ఇలాంటప్పుడు. కానీ కొంతమంది ఉండిపోతున్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ సమాచారం ఇస్తున్నాను. అలాగే మరి బర్త్ గానీ, డెత్ గానీ 21 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. హాస్పిటల్స్‌లో అయితే ఓకే. ఫేమస్ పెద్ద పెద్ద శ్మశానాలు ఉన్న చోట డెత్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు కానీ, ఇళ్ళ దగ్గర పుట్టినవి, చిన్న చిన్న నర్సింగ్ హోముల్లో పుట్టినవి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. మనం స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్‌లోనో, మున్సిపల్ ఆఫీస్‌లోనో మనం వెళ్లి చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకొని పేరు ఉండదు. అప్పటికి పేరు పెట్టం కదా! పర్లేదు. సర్టిఫికేట్ తీసుకోవచ్చు బర్త్ అయితే. డెత్ కూడా అంతేనండి. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ తర్వాత రోజో ఇచ్చేస్తారు. తెచ్చేసుకోవాలి మనం. అయినా కానీ అవ్వలేదనుకున్నప్పుడు ఇందాకడ చెప్పాను కదా! మీ సేవ గ్రామ వార్డు సచివాలయాలు. అప్పటికి అవ్వకపోతే ఇగో చాలా మార్గాలు చెప్పాను. మీకోసం ఆంధ్రప్రదేశ్ అని ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. ఇంకొక సామాజిక సమస్య అంటే లైఫ్ స్టైల్ ఇష్యూయే పెళ్ళండి. పెళ్ళి అనంగానే తడిసిపోతోందంటున్నారు చాలామంది. చేసుకోవట్లేదు ఈ మధ్య. నేను అందులో చెప్పాను. నేనైతే 28కి చేసుకున్నాను. మరి మన పిల్లలు 38, 40కి కూడా చేసుకుంటారో లేదో అని. లేట్ ఒకటైతే అసలు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆడపిల్లలు ఇష్టపడట్లేదు. మగపిల్లలు ఇష్టపడట్లేదండి. దీనివల్ల సమస్యలేంటి అంటే ప్రభుత్వం ఏదో పిల్లల్ని ఇంకా కనమంటోంది కాబట్టి మీరు చేసుకోమని రికమెండ్ చేస్తున్నారా అంటారేమో గానీ మానసిక, సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. సరే సమాజం కోసం తర్వాత ఆలోచిద్దాం. ఏదో వృద్ధ జనాభా పెరిగిపోతారు. కొత్త జనాభా రారు. మన కంట్రిబ్యూషన్ ఉండదు అనుకోవటం తర్వాత గానీ, ముందు మనకి ఏ తోడు దొరికే అవకాశం ఉండదు గుర్తుంచుకోండి. భవిష్యత్తులో అంటే ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఈరోజున్న ఫ్రెండ్సు, ఈరోజున్న చుట్టాలు, ఈరోజు మన దగ్గర ఉండే మన జూనియర్స్ పిల్లలు కూడా రేపు ఉండే అవకాశం లేదు. ఒంటరం అయిపోతాం కాబట్టి. ఆ తర్వాత ఏదో ఒక దాంతో సర్దుకుపోవాలి. ఎవడో ఒకడితో సర్దుకుపోవాలండి. అంతే కదా మరి! కాస్త వయసున్నప్పుడు రూ. 4 సంపాదిస్తున్నప్పుడు ఇప్పుడే సంబంధాలు మనం కాస్తో కూస్తో అడ్జస్ట్ అవ్వాలి. నేను చూశాను కొంతమంది పిల్లల్ని అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు. వీళ్ళకి కూడా జాతకాలు పిచ్చి పట్టుకుందండి. జాతకాలు ఉండాలంటారు. జాతకాలు లేకపోతే అసల సమస్య లేదంటారు. ఎన్నంటే అన్ని సమస్యలున్నాయి. ఒకటి రేపటి రోజు ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి. 2 అసలు జరిగే అవకాశం ఉండదు. 3 పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఏజ్ పెరిగిపోయే కొద్దీ మీకు తెలుసు తగ్గిపోతుంది కదండీ! సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది. అటు ఆడవాళ్ళు పిల్లలు కన్నా కూడా ప్రమాదం అయిపోతుంది. మగవాళ్ళకి పుట్టే అవకాశం కూడా ఉండదు. ఇంకా ఫైనాన్షియల్‌గా మీకు తెలుసు. తర్వాత కుదురుకోవడం కష్టమైపోతుందండి. ఎందుకు మరి మనం రిటైర్మెంట్ వచ్చే టైంకి ఇంకా పిల్లలు చదువుతూ ఉంటారు. 60 ఏళ్ళొచ్చినా వాళ్ళు చదువుతూ ఉంటారు. లైఫ్‌లో సెటిల్ అవ్వరు. అది మామూలుగా ఉండదన్నమాట ఆ టార్చర్. వాళ్ళు లైఫ్‌లో సెటిల్ అవ్వక మనకేమో ఓపిక లేక ఇన్ని సమస్యలున్నాయి కాబట్టి పెళ్లి కాస్త చేసుకోండి అని చెప్పాను. ఇదే వీడియోలో ఇంకోటి కూడా చెప్పాను. ఎవరు చేసుకోవద్దు. అసలు చేసుకోవద్దయ్యా బాబు కొంతమంది అని చెప్పాను. వాళ్ళెవరు ఏంటి అనేది వచ్చే వారం చెప్తానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. దయచేసి వెయిట్ చేయండి. తర్వాత ఇంకొక ఇష్యూ చెప్పాను ఈ వారమే. 2,00,00,000 జీతం వస్తది అమెరికాలో అది వదిలేసాడండి. వదిలేసి సొంతూరొచ్చి పాల వ్యాపారం చేసుకుంటున్న ఒక ఆయన కథిచ్చాను నేను. చూసారో లేదో మీరు. అమెరికాలో ఉన్నాడు. కానీ ఎప్పటికైనా ఊరెళ్ళిపోవాలి. ఊళ్ళో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళ అమ్మా, నాన్నని, ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫెయిల్యూర్ కుటుంబం కొందో ఇంకో రకంగా పల్లెటూళ్ళు అలాగే ఉంటాయి కదండీ! తెలంగాణ ములుగు దగ్గరే అండి. సరే స్టడీ చేశాడు అక్కడ మొత్తం అమెరికాలో ఉండి ఏదో డైరెక్ట్‌గా వచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టలేదు. బాగా అక్కడ డైరీలు వగైరా అన్నీ స్టడీ చేశాడు. అన్నీ పరిశీలించాడు. ఇక్కడికొచ్చాడు. ఓ 25 ఎకరాల పొలం కొన్నాడు. బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఇబ్బంది పడ్డాడు. మొదట్లో మనలాగే ఆయన కూడా అనుభవాలు కూడా. తర్వాత ఒక బ్యాంక్ ఒప్పుకొని 4,00,00,000 ఇచ్చింది. మొదట్లో 100 గేదెలు కొన్నాడు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 200 గేదెలు కొన్నాడు. నెలకి 25,00,000 టర్నోవర్ తీస్తున్నాడండి.
సొంతంగా డైరీ, సొంత బ్రాండ్ మీదే డైరీ పెట్టుకొని భూపాలపల్లి, కరీంనగర్ ఆ ఏరియాల్లో బ్రహ్మాండంగా ఇప్పుడైతే వ్యాపారం చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇచ్చాను చూడండి. తర్వాత లైఫ్ స్టైల్‌లో ఇంకోటి ఇచ్చాను టీ అండి. చలికాలం గదా! మరి చలికాలం ఒక కప్ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. తప్పులేదు తాగండి అంటాం అందరం గూడా. కానీ నేను చేస్తున్నదేంటంటే ఒక కప్ ఎక్కువ తాగాలనిపించినప్పుడు క్వాంటిటీ తగ్గించి 2 కప్పుల్ని 4 కప్పులుగా చేసుకొని 2 సార్లు, 4 సార్లు తాగుతున్నానని చెప్తాను. టీ మంచిదే, ఎప్పటికీ మంచిదే. చూసుకోండి ఒక్కసారి మంచి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, చికాకులో ఉన్నప్పుడు అల్లం టీయో లేకపోతే దాల్చిన చెక్క టీయో అది ఏస్తే ఎంత హాయిగా ఉంటది. అంటే ఆ టీ ఆ కెఫీన్ ఇచ్చే ఎఫెక్టు అలాంటిది. మంచిది. కానీ తక్కువ కప్పులు తీసుకుంటే మంచిదండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ కప్పులు తీసుకుంటూ ఉంటాం. దాంతో పొట్ట పాడైపోతుంది. పొట్టతో పాటు పొట్టతో పాటు మీకు తెలుసు ఐరన్ అందదు. బాడీకి ఎంత ఐరన్ అందాలో అంత ఐరన్ అందదు. మరి ఇన్ని పళ్ళు పాడైపోతూ ఉంటాయి. గార పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. ఎసిడిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీని ఒక మోతాదులో తాగండి. అలాగే నేను టీ తాగే విధానం కూడా చెప్పాను. ఎర్లీ మార్నింగ్ టీ తీసుకుంటే గనక తర్వాత ఒక లీటర్ వాటర్ తీసుకుంటానని. అదే టీ పొలోమని ఇదే టీ కాకుండా ఇంకా చాలా టీలు ఉన్నాయి కదండీ! గ్రీన్ టీతో పాటు, మసాలా టీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఏది జామాకు దగ్గర నుంచి బయట దొరికే ప్రతిదీ ఒక ఔషధమే కదండీ! దాన్ని కూడా ఒక టీ రూపంలో తీసుకోగలిగితే ఎంజాయ్ చేయండి. ఇక పసుపు టీ, మిరియాల టీ ఇలా చాలా ఉన్నాయండి. మన స్పైసెస్ అన్నిటిని కూడా టీగా పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇంకొకటి నోటి దుర్వాసన. ఇంకొక వీడియో నోటి దుర్వాసన గురించి చెప్పా. మన నోరు మనకు కంపొస్తున్నట్టు మనకు తెలీదండి. పాపం పక్కవాడు కూడా చెప్పడానికి సాహసించడు. ఎందుకంటే వాడిని తిట్టుకుంటాం కదా! మళ్ళీ మనం చెప్తామా చెప్పండి, "ఒరేయ్! నీ నోరు వాసనొస్తుందని" ఎవరికైనా చెప్పగలిగారా? ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేం. మహా అయితే పిల్లలకి చెప్పగలుగుతాం. దీనికి కారణాలేంటి? ఎలా పోగొట్టుకోవచ్చు? అనేది కూడా ఇచ్చానండి. ఏం లేదు మనం చేస్తుంది పొరవోమని పొద్దున్న బ్రష్ చేసేస్తాం. కొంతమంది రాత్రి కూడా బ్రష్ చేసేస్తున్నాం అంటుకుంటారు. నాలుక సరిగ్గా గీసుకోరు. ఏది పొద్దున్న, సాయంత్రం కాదు. రోజులో 5, 6 సార్లు నాలుక క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత పొద్దున్నే పుక్కిలించి ఉప్పు నీళ్ళతో పుక్కిలించి లైట్‌గా బ్రష్ చేసేసుకోండి. టిఫిన్ అది మొత్తం అన్నీ తినేసాక మళ్ళీ అప్పుడు బ్రష్ చేయండి. అది ఇంపార్టెంట్ అండి. అది క్యావిటీస్ పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం. ఏది తిన్న తర్వాత చాలా చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలు పంటి మీద ఉండిపోతాయండి. యాసిడ్స్ ఉండిపోతాయండి. అవి ఎనామిల్‌ని తినేయడం, చిగుళ్ళు పాడు చేయడం చేస్తాయి. సో, తిన్న తర్వాత ఏం బ్రష్ చేశారు అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఉప్పు నీళ్లు పుక్కిలించి చేస్తే మీ నోటి దుర్వాసన వచ్చే అవకాశమే లేదని చెప్పి మీకు ఆ పేస్టు, ఈ పేస్టు చాలా చెప్తారు మనోళ్ళు. అన్నీ అక్కర్లేదని. మరీ తగ్గకపోతే అంటే షుగర్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది కంప్లెయింటు. తప్పదు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా నోరు తేమగా ఉంచుకోవాలి. అంటే పొద్దున్నెప్పుడో తాగి మళ్ళీ మధ్యాహ్నం తాగి సాయంత్రం నీళ్లు తాగితే నోరు వాసన వస్తదండి. మధ్య మధ్యలో కాస్త నీళ్ళేస్తూ ఉండి తడిగా ఉంటే నోటి దుర్వాసన వచ్చే అవకాశం లేదు. ఇక కొన్ని స్పైసెస్ ఉన్నాయి. వెల్లుల్లి ఇలాంటివి అవి తగ్గించుకుంటే నోటి దుర్వాసన వచ్చేవాళ్ళు మంచిది అని కూడా చెప్పాను. ఇదొకటి. ఇంకొక వీడియో వచ్చి బరువు తగ్గటం. కడుపు నిండా తినండి కానీ బరువు తగ్గొచ్చు అని కూడా ఒక వీడియో చెప్పానండి. మీరు చూసారో లేదో? చూసారా మీరు? చూసే ఉంటారనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ అన్నీ దయచేసి చూడండి. క్యూసిఫెరస్ కూరగాయలు అంటాం. ఇది బ్రోకలీ అంటారు మనోళ్ళు. అందరూ బ్రోకలీ తినాల్సిన అవసరం లేదు. కాస్ట్లీ కూడా. క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి కదండీ మనకి. కాలీఫ్లవర్ ఇవి క్యూసిఫెరస్. మంచి ఫ్రీ రాడికల్స్‌ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, మంచి ఫైబర్ దగ్గర నుంచి బాడీలో కొవ్వుని కరిగించేస్తాయండి. సో, ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇవి తీసుకోండి అని చెప్పాను. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఖచ్చితంగా మంచి ఫైబర్ ఉంటుంది. యాంటాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోండి. ఇక ఆకుకూరలు దండిగా తీసుకోండి. కనీసం రోజుకి ఒక అరకిలో కాయగూరలు, ఆకుకూరలు గానీ, పళ్ళు గానీ తినాలి అని పెట్టుకోండి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర ఇలాంటివండి. ఫైబర్ ఎక్కువ రిచ్‌గా ఉంటాయో అవి. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. ఫారిన్ ఫ్రూట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఓట్స్ లాంటివి, ముఖ్యంగా ఓట్స్ కంటే గూడా మన ఉన్నాయి కదా! మన తృణధాన్యాలు సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామలు ఇలాంటివి అన్నీ రైసే కాకుండా ఒకవేళ రైస్ తీసుకుంటే దంపుడు బియ్యమే తీసుకోండి. కొద్దిగా తీసుకోండి. ఎక్కువ తీసుకోండి. కూర అని చెప్పాం గదండీ! సో, ఇవొకటి. ఇక ఉడికించిన గుడ్డు కూడా పొద్దున్నే చక్కగా 2 ఎగ్స్, 2 చిలకడ దుంప తీసుకోండి. ఇంకేం తీసుకోక్కర్లేదు. అన్ని ఫ్రూట్స్ తీసుకోండి. లేకపోతే కీరా, క్యారెట్. మధ్యాహ్నం దాకా ఆకలేదు. ఎంత అంటే అంత బలం. బరువు కూడా తగ్గించేస్తుంది. వీటితో పాటు కాస్త నట్స్ అనంగానే మళ్ళీ కాస్ట్‌లీకి వెళ్ళక్కర్లేదు. పిస్తాలు వగైరా మన వేరుశనగ, మన నువ్వులు వగైరా తీసుకోవచ్చు. ఒకవేళ బాదం, జీడిపప్పు తీసుకోవాలంటే ఒక 4 పలుకులు సరిపోతాయండి. ఇక వీటితో పాటు టీలు. ఇందాకడ చెప్పిన టీ కాకుండా గ్రీన్ టీ, అలాగే లెమన్ టీ,
అలాగే చాలా ఉన్నాయి కదా హెర్బల్ టీస్. ప్రతిదీ టీ రూపంలో తీసుకుంటే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. బరువు తగ్గిపోతారని చెప్పాను. అదొక ఇష్యూ అండి. అంటే ఈ వారం చెప్పిన ప్రధానమైన ఇష్యూస్ అన్నీ మీకు లైఫ్ స్టైల్ ఇష్యూస్ చెప్తున్నాను. ఇంకొకటొచ్చి గూగుల్ గురించి చెప్పానండి. మనం అందరం కూడా గూగుల్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా! గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌లో డేటా సెంటర్ పెట్టారని. మరి వైజాగ్ డేటా సెంటర్ వెనక గూగుల్ సీఈఓ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఎలా ఉన్నారో గూగుల్ సీఈఓ ఈ సీఈఓ ఏది క్లౌడ్ సీఈఓ కురియన్ అని చెప్పి కాఫీ కప్పులకి అడిగిన ఆయన ఒక అమెరికా వెళ్ళిపోయిన తర్వాతే ఒక మామూలుగా ఏమంటాం సెక్యూరిటీ గార్డ్ అండి. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసిన ఆయన ఈరోజు సీఈఓ ఎలా అయ్యాడు? ఆయన ఏ కష్టాలు పడొచ్చాడు? ఎంత నేర్చుకున్నాడు? ఈ రోజుకి కూడా ఏ మైండ్ సెట్‌తో ఉన్నాడు? అనే విషయం కూడా చెప్పాను. అంటే మనం కాస్త ఇన్స్పైరింగ్ స్టోరీస్ 1, 2 చెప్పుకుంటున్నామండి. ప్రతి వారం కూడా 1, 2 చెప్పుకుంటున్నాం. అదొకటి. తర్వాత ఇంకొకటి కూడా చెప్పాను. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. ఏది పోయినా గానీ వస్తోంది అని ఒక 30,00,00,000 పోగొట్టుకున్న ఆయన ముంబై వ్యాపారి గురించి చెప్పానండి. ఆ రోజు 30,00,00,000 పోయినియి. ఈ రోజైతే సంపాదించేసాను 70,00,00,000. కానీ ఆ రోజు పోగొట్టుకున్న ఆరోగ్యం ఇక రావట్లేదు. తెచ్చుకోవడం కూడా కష్టం. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు అంటున్నారు. 30,00,00,000 పోతే ఎలా ఉంటదండి ఆరోగ్యం అంటారు. 30,00,00,000 300,00,00,000 3,00,000 గుర్తుంచుకోండి డబ్బు. డబ్బుకు ఆ గుణం ఉంది. పోయి వచ్చే గుణం. ఆరోగ్యానికి లేదు కదా! ఆ రోజు అన్నీ పాడైపోయినాయి అతనివి. అంటే విపరీతమైన స్ట్రెస్‌కి లోనయ్యాడు. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చేసింది. జీవితం అంతా పాడైపోయిందండి. కానీ ఈరోజు డబ్బైతే సంపాదించగలిగాడు. ఆరోగ్యం తెచ్చుకోలేకపోయాను. సో, అనవసరంగా ఎక్కువ ఆందోళన పడొద్దు. ఇగో డబ్బు కంటే కూడా ఇది ముఖ్యం. చక్కటి నిద్ర ముఖ్యం. వ్యాయామం మానొద్దు. ఆయనైతే అప్పట్లో వ్యాయామం కూడా గట్టిగా చేశాడండి. అయినా కూడా ఏం తగ్గలేదు. పాపం బరువు పెరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అలాంటివి కాబట్టి. సో, మరి దయచేసి ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఏది పోయినా గానీ ఆరోగ్యం గొప్పది అని చెప్తాడండి. ఇంకొకటొచ్చి డ్రోన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఊబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అని కొడితే మీకు ఒక యాప్ డౌన్లోడ్ అవుతుందండి. అంటే ఆ డ్రోన్ బుక్ చేసుకుంటే మండల పరిధిలో 2, 3 డ్రోన్స్ అన్ని మండలాల్లో ఉన్నాయి. వాళ్ళొచ్చి పురుగు మందు చక్కగా కొట్టేసి వెళ్ళిపోతారు. మామూలు పురుగు మందు రేట్ అయితే ఎంత ఉందో అంతే తీసుకుంటారు ఛార్జెస్. ఎందుకండి మనుషులున్నారు కదా అని మీరు అనొచ్చు. మనుషులు చచ్చిపోతున్నారండి నిజంగా. మా ఫ్యామిలీలోనే దగ్గర మనిషి ఒక ఆయనే చనిపోయారండి. నాకు తెలుసు 10, 15 ఏళ్ళు గట్టిగా కొట్టేవాడు స్ప్రే. మాస్క్ కూడా పెట్టుకునేవాడు కాదు. ఒకేసారి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో, పొలాల్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు. మొండిగా, బండగా కొట్టేస్తారు. ఆ రోజుకి ఏం కాదు. కానీ వాళ్ళకి తెలీదు పాపం. లోపలంతా తినేస్తది. పవర్‌ఫుల్ పెస్టిసైడ్స్ కదండీ మనం వాడేది. అసలు లొంగని పురుగుని చంపడం కోసం పెస్టిసైడ్ కంపెనీలు ఏ రేంజ్ పెస్టిసైడు తయారు చేస్తున్నాయి. కలుపు మందులు ఇవైతే ఇంకొక రేంజ్ అన్నట్టు. సో, ఈ డ్రోన్ బుక్ చేసుకుంటే వాళ్ళొచ్చి చక్కగా కొట్టేస్తారు. మీకు మందు సేవ్ అవుతుందండి. వాళ్ళ ప్రాణాలతో పాటు మీరు మందు కూడా సేవ్ చేసుకోవచ్చు. మందు చాలా కాస్ట్లీ కదా మీరు కొంటోంది. సో, బుక్ చేసుకోండి. ఊబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అని చెప్పి కొట్టండి. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. బుక్ చేసుకుంటే దగ్గరలో వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. వచ్చి మీకు స్ప్రే చేసి వెళ్ళిపోతారండి. ఇంకొక వీడియో చెప్పాను. నీళ్లు తాగటం మంచిదే. బాగా తాగండి అని చెప్తున్నాను కానీ పొలోమని తెగ తాగేస్తున్నారండి. తెగ తాగేయటం వల్ల కిడ్నీల మీద ఓవర్ ప్రెషర్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కొత్త రోగాలు, కొత్త సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ తాగొద్దు. బాడీ చెప్తా ఉంటది. దాహం వేసినప్పుడు చెప్తూ ఉంటది. అప్పుడు కాస్త ఒక గ్లాసు, 2 గ్లాసులు వేస్తూ ఉంటే సరిపోతుంది. అంతే తప్పించి ఎక్కువ తాగేసి పొట్టని ఇబ్బంది పెట్టేసి కొత్త రకాలైన జబ్బులు, కొత్త రోగాలు తెచ్చుకోవద్దని ఒకటి చెప్పాను. సో, అది చూడండి. ఇంకొకటి ఆయిల్. ఏ ఆయిల్ మంచిది అన్నప్పుడు భారతీయ వాతావరణానికి రైస్ బ్రాన్ ఆయిల్ చాలా మంచిదని చెప్తున్నారండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆల్ 240 డిగ్రీస్ దాకా వేడి చేసేస్తాం. విదేశాల్లో ఇది ఉండదండి. ఏది మెడిటేరియన్ డైట్ ఇక్కడ ఏం చేస్తారంటే చక్కగా కాయగూరలు, పళ్ళు పచ్చివి పెట్టుకొని అలా ఆలివ్ ఆయిల్ చల్లుకొని తింటారు. మనకు ఆ అలవాటు లేదు. వేయించాల్సిందే గట్టిగా. అయినా కానీ పోషకాలు పోకూడదు. మంచి జరగాలి అనుకుంటే ఇదిగో రైస్ బ్రాన్ ఆయిల్ సూటబుల్ మనకి. అందులో ఆ సుగుణాలు ఉన్నాయి. మనం ఎలాగో రైస్‌లో పైన పొట్టు తీసి పడేస్తున్నాం కదండీ! కనీసం ఆ పొట్టు ద్వారా వచ్చిన ఆయిల్ మన ఇండియన్స్‌కి సూటబుల్ అని నేను చెప్తుంది కాదు. WHO కూడా చెప్తుంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మేయో క్లినిక్ ఇలాంటి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా! అది కూడా మీకు షేర్ చేశాను ఈ వారం. సో, ఆయిల్‌లో ఇది తాగొచ్చు. ఇక ఆసుపత్రి బిల్లు తగ్గించుకోవచ్చు. ఒక 56,00,000 ఆసుపత్రి బిల్లు తగ్గించుకున్నాడు ఒక ఆయన చాట్‌జీపీటీని వాడి. ఏం లేదండి బిల్ చక్కగా స్కానింగ్ చేసేసి, ఇదిగో నేను ఇక్కడికొస్తే నాకు ఇగో 76,00,000 బిల్లేశారు.
మరి నువ్వు ఒకసారి సెర్చ్ చేయంటే మొత్తం అది సెర్చ్ చేసి ఇగో ఈ బిల్లు డూప్లికేట్ చేశారు, ఇది డబుల్ వేశారు, 2 సార్లు వేశారు, అసలు యాక్చువల్గా ఇది ట్రీట్మెంట్లో ఉండదు కానీ నీకు బిల్ వేశారు, ఇలా అని చెప్పి హాస్పిటల్లోకి పంపించి ఇగో ఈ లెటర్ అని చెప్పి ఒక లెటర్ కూడా అదే ప్రిపేర్ చేసి పెట్టేసిందండి. అంటే ఏఐని వాడుకుంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నట్టు అలా వాడుకున్నాడు ఏఐని. మీరు కూడా వాడుకోండి. ఎలా వాడుకోవాలి అంటే అడగండి. సో మరి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? ఈ వారానికి ఇవి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం కొత్త విషయాలతో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదండి. ఈ వారం మిస్ అయిన ఇంకో విషయం ఉంది. పశువులకు బీమా చేస్తున్నారు చాలా చాలా తక్కువలో. అంటే ఆల్మోస్ట్ ఆల్ 85% గవర్నమెంట్ భరించి మనం 100, 200 పెట్టుకుంటే 1,50,000 పెట్టి కొంటున్నాం కదండి. గేదెలు, ఆవులు, ఇంకా మేకలు అవి కూడా 10, 15,000 కొనేస్తున్నాం. మేకలు, గొర్రెలు, కొంతమంది పందులు కూడా. వీటన్నిటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంది, చేసుకోండి అని చెప్తుంది. గవర్నమెంటే చెప్తోంది. సో అది కూడా ఇచ్చాను. దయచేసి మీరు కొట్టండి. మీ దగ్గరలో ఉన్న పశు వైద్య సహాయకులు అంటాం, ప్రతి సచివాలయాల్లో ఉన్నారు, వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని సంప్రదించినా కానీ సరిపోతుంది. ఇంకొకటి కూడా చేశాను. గుండె పాడైపోతుంది, గుండె ఆరోగ్యం పాడైపోవడానికి, గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణం బెడ్రూమ్లో బెడ్ లైట్ అని. చాలామంది నమ్మరు ఇదేంటి అని. ఎస్, నిజమేనండి. నిద్ర సరిగా పట్టదు. మనము తృప్తిగా పడుకోకపోతే హాయిగా చీకటైన తర్వాత పట్టే నిద్ర వేరు, పగలుంది ఇంకా వెలుతురుగా ఉందనే స్పృహతో పోయే నిద్ర వేరు. కావాలంటే చెక్ చేసుకోండి. లైట్ వేసుకొని పడుకున్న రోజుకి, వేసుకోకుండా పడుకునే రోజుకి నిద్రలో క్వాలిటీ. మరి నిద్ర క్వాలిటీ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందండి. ముఖ్యంగా గుండె భద్రంగా ఉండాలంటే రాత్రిపూట లైట్ వేసుకోవద్దు. నేను చెప్తోంది కాదు, ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా చెప్పుకుంటున్నాం కదా. ఈ వారం చెప్పుకున్న రిపోర్ట్లో అది కూడా ఉంది. అంటే మీకు అందరికీ అర్థమయ్యేలాగా తేలిగ్గా చెప్పాలి అని చెప్పి. సో మరి రాత్రిపూట బెడ్ లైట్ వేసుకొని పడుకోవద్దు. ఆటోమేటిక్గా మీ మైండ్కి సిగ్నల్స్ వస్తూ ఉంటాయండి. అది తెల్లారిపోయినట్టుంది, ఇంకా చీకటి పడలేదు, ఇలాగ. దానివల్ల అది పూర్తిగా గాఢ నిద్రావస్థ అంటాం చూడండి. ఆ గాఢ నిద్రావస్థలోకి వెళ్ళక అలాగే ఉండిపోయి నిద్రను పాడు చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. సో బెడ్రూమ్లో లైట్ సాధ్యమైనంత వరకు మెల్లగా తగ్గించుకొని తీసేసేయండి, ఏం పర్వాలేదు. ఈ వారం విషయాలు ఇవి. దయచేసి ఇక్కడ నేను మీ ఒపీనియన్ని దయచేసి షేర్ చేయమని అడుగుతున్నాను. షేర్ చేయండి. మరి అన్నీ కలిపి ఒకే వీడియోగా షేర్ చేసుకున్నప్పుడు మీకు చాలా విషయాలు ఉపయోగపడుతున్నాయా? ఇవన్నీ కూడా మీ వాళ్ళకి షేర్ చేయాలని అనిపిస్తుందా? సో మరి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఫాలో అయిపోండి. ప్రతి వారం మనం చెప్పుకునే ఈ విషయాలన్నీ ఒకే వీడియోలో ఇస్తున్నాను కాబట్టి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనికొచ్చే విషయాలు ఇస్తున్నానండి నేను. అది బిడ్డల పెంపకం దగ్గర నుంచి కన్నీ ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్లో జరుగుతున్న ప్రధానమైన తప్పులేంటి, ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు స్వయంగా ఇస్తున్నాను కాబట్టి ఏం లేదండి. ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి, నలుగురు జీవితాలకు ఉపయోగపడితే మనం కూడా చాలా హ్యాపీ కదా. ఆ ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను. దయచేసి మరి ఇలాంటి వాటిని మీరు ఫాలో అవ్వండి. ఇంకేమి మీరు చూడక్కర్లేదు. మీరు డాక్టరా లేకపోతే ప్రొఫెసరా ఇంకోటి అడుగుతారా, ఏం అక్కర్లేదండి. ఇవన్నీ కూడా ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి దయచేసి ఆ రిపోర్ట్స్ని కోట్ చేస్తున్నాను కాబట్టి మీ జీవితానికి ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నాను. దయచేసి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కనీసం తెలియచేయండి. ఇగో పలానా ఆయన వీడియోలు చేస్తున్నాడు, అది చూడరా బాబు అని చెప్పైనా తెలియచేయండి. మరి వచ్చే వారం మళ్ళీ సేమ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది, దయచేసి ఫాలో అయిపోండి.